నమస్తే అండి. నమస్తే. ఇంతకుముందే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ఒకటి మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఇంకొక తీర్పు కోర్టు ఇచ్చింది. ఎవరైతే ఈ ప్రాస్టిట్యూషన్లో భాగంగా విటులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరస్తులు కాదు అంటూ తీర్పునివ్వడం చూసాం. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వేశ్యాగృహాల్లో దొరికిన పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు అయినాయి. అలాంటి వాళ్ళు ఒక 130 మందో ఏమో కోర్టును ఆశ్రయించారు. ఈ మధ్య వచ్చిన తీర్పు ఉంటుంది కదా, అదేంటి, ఒక సంస్థాగతంగా ఒక వ్యవస్థాగతంగా వ్యాపారం చేస్తేనే అది తప్పు, అక్రమ రవాణా ద్వారా మహిళలతోటి చేస్తేనే తప్పు, అలా కాకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆ వృత్తిని చేపడితే కనుక అది తప్పు కాదు అని ఇచ్చారు కదా. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ 130 మంది మీద ఉన్న కేసు ఏదైతే ఉందో వీళ్ళు నిర్దోషులుగా నిర్ధారించడం జరిగింది. అయితే కోర్టు చెప్పేది ఏంటి అంటే, ఆకు అందకుండా పాక్కు పొందకుండా బట్టతలకి బోడిగుండికి ముడేసి మరీ చెప్పింది కోర్టు. ఏమనంటే, ఒక విటుడు ఉన్నాడు, ఒక వ్యభిచారిణి దగ్గరికి వెళ్ళాడు. వెళితే అది అక్కడ ఆమెతో బలవంతంగా ఆ వృత్తి చేయిస్తున్నారని కానీ, ఆమె అక్రమ రవాణా ద్వారా వచ్చిందని కానీ ఆ విటునికి గనక తెలియదు అనుకోండి, అప్పుడు కేసు ఉండదు. ఒప్పుకుంటారేంటి మాకు తెలుసని? అదే కదా, అందుకే కదా నేను అందే బట్టతలకి బోడిగుండికి ముడేంటి అన్న మామూలు విషయం వేయగలమారా ఎవరన్నా? ఆ బట్టతలకి బోడిగుండికి ముడి కుదురుద్దా? అలా ఇచ్చారు. అందుకని ఆ విధంగా చూస్తే వాళ్ళు నేరస్తులు కాదు, నిందితులు కాదు అని చెప్పి కోర్టు చెప్తుంది. ఇప్పుడు మొన్న ఏం చెప్పింది, ఇష్టపూర్వకంగా ఏ మహిళ అయినా సరే వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకోవచ్చు అని మొన్న చెప్పింది. ఇవాళ ఎవరైనా సరే అలాంటి మహిళల దగ్గరికి ఏ పురుషుడైనా వెళ్ళొచ్చు, పురుషుడిది కూడా తప్పేమీ లేదు, వీటిల్ది కూడా తప్పు లేదు. మేమంతా గొగ్గోలు పెడుతుండేవాళ్ళం కదా. ఏమని, ఇప్పుడు వేశ్యాగృహాల దగ్గర పట్టుకుంటారు, ఆడవాళ్ళనే చూపిస్తారు, మగవాళ్ళని చూపించరేంటి? మరి శ్వేతా బసు ప్రసాద్ అప్పుడు హోటల్లో ఆమెతో ఉన్న పురుషుడు ఎవరో ఇంతవరకు చెప్పలేదు, అసలు నిజంగా పురుషుడు దొరకకుండా ఆమె వ్యభిచారం చేసిందని ఎట్లా అంటారు మీరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేసాం కదా. అటన్నిటికీ మూకుమ్మడిగా ఒకటే సమాధానం ఏంటి అంటే, వీటిల్లో నేరస్తులు కాదు. మహిళలకు ఎలా అయితే జీవనోపాధి కోసమో ఇష్టపూర్వకంగానో సంతోషం కోసమో ఒక వ్యభిచారం వృత్తిని చేపట్టినప్పుడు ఆ మహిళల దగ్గరికి వెళ్ళే పురుషులకి కూడా చట్టం ఏమీ వర్తించదు, శిక్షలు ఉండవు అని ఇవాళ చెప్పారు. ఏది ఏమైనా ఒక విచ్చలవిడి వ్యాపారానికి ఇవాళ తలుపులు బార్లా తెరిచేశారు. ఇప్పుడు ఒక 4 అమ్మాయిలు కలిసి ఇష్టపూర్వకంగానే ఒక ఇల్లు అద్దె తీసుకొని, వాళ్ళకి బాసులు ఎవరో ఉండరు, అంటే మనకు కనిపించే బాసులు ఉండరు, ఆ 4 వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఓ 4 బెడ్రూమ్ హౌస్ తీసుకొని అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ మీద కేసు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆ మహిళ, నేను ఇష్టపూర్వకంగా వ్యాపారం చేస్తున్నాను, నేను సేవలు అందిస్తున్నాను, సేవలు అందించిన దానికి గాను నేను రుసుము పెట్టాను, వాళ్ళు డబ్బులు చెల్లిస్తున్నారు. పైగా ఈ 4 ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఇలా అక్రమ రవాణా ద్వారా వచ్చి ఉన్నప్పటికీ ఈ సంగతి కనుక ఈ పురుషుడికి తెలియలేదనుకో, ఇతని మీద కేసు లేదు. వాళ్ళేమో మేము స్వచ్ఛందంగా వచ్చామని చెప్తారు, కానీ వాళ్ళు వచ్చిందేమో అక్రమ రవాణా ద్వారా వచ్చారు, కానీ వాళ్ళు ఆ మాట చెప్పరు, ఎందుకంటే జీవనోపాధి పోతుంది కాబట్టి. ఇంకోటి కూడా జరుగుతాయి, వీళ్ళకి సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని, మీరు ఎక్కడన్నా మా పేరు చెప్తే ఇవి రిలీజ్ చేస్తాం అంటే వాళ్ళు చెప్తారా?
భయపడతారు. చాలామంది ఈ వృత్తిలో ఉన్న మహిళలు వాళ్ళ పిల్లలకి వీళ్ళు ఈ వృత్తి చేస్తున్నట్లుగా ప్రపంచాన్ని వాళ్ళ పిల్లలకి తెలియదు, ఎక్కడో పెట్టి చదివిస్తారు. డాక్టర్లు చదివించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీకు అది సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ ఒక సినిమాలో మీకు ఐడియా ఉంటుందేమో, ఇద్దరు పిల్లలు ఈ పాన్కి సంబంధించినవి వస్తాయి కదా, అవి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే ఒక పిల్లోడు ఒక వీడియో తీసుకొస్తే చూస్తూ ఉంటారు ఇట్లా. అందులో ఒక మదర్, అది చూసే పిల్లల్లో ఒక తల్లి ఆ పాన్ వీడియోలో ఉంటుంది. ఆమె ఎవరో తెలుసా? రమ్యకృష్ణ గారు. ఒక సినిమాలో సీన్ ఇది. వాడికి ఇంకా కోపం వచ్చేసి పెద్ద చాలా హిట్ సినిమా, అది గుర్తు రావట్లేదు కానీ నాకు. ఇంటికి వచ్చాక వాడు నువ్వు ఇలాంటి సినిమాల్లో చేసావా అని చాలా పెద్ద గొడవ పెడితే ఆమె ఏడ్చుకుంటూ చెప్తుంది, ఆ రోజు నా జీవనోపాధి, ఆ రోజు నేను అది అలా ఇరికించబడ్డాను, అలా చేయబడ్డాను. ఆ చిన్న సీన్ మనకి చాలా కలిసి వస్తుంది ఆ సందర్భం. అంటే ఎంతమంది మహిళలు ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని గౌరవప్రదంగా బతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళ పాస్ట్లో కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి. చేయాల్సిన పరిస్థితులు, బలవంతంగా చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవును. ఆ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా ఈరోజు ఎంతమంది మహిళలండి. అదే చెప్తున్నానుగా, ఇప్పుడు వీళ్ళు ఈ మహిళలు అక్రమ రవాణా ద్వారానే వస్తారు, బలవంతంగానే వృత్తిలో ఉంటారు, బెదిరించి చేసే వాళ్ళు కూడా ఉన్నారుగా, నెల జీతానికి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు వస్తారు, వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అలా అక్రమ రవాణా ద్వారా వచ్చారని నాకు తెలియదు అని వీడు ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నా ఎవరు బలవంతం లేదు, నా ఇష్టం ప్రకారం చేసుకుంటున్నాను అని చెప్తుంది. కానీ వీళ్ళందరికీ ఒక బాస్ ఉంటాడు, ఎక్కడి నుండి ఉండి ఆపరేట్ చేస్తారు, ర్యాకెట్లు ఉంటాయి. అందుకని ఇక్కడ అందుకే నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా వ్యభిచారినిది మాత్రమే కాదు సమస్య, విటునిది కూడా. విటిని సమస్య పరిష్కారంగా అందే అంటే అతని భోగలాల సత్వాన్ని కానీ, నేను పెళ్లి చేసుకున్నాను నా భార్యతోనే ఉంటాను అనే ఒక ఉద్దేశం లేకుండా రకరకాల వికారమైన కోరికలు, లేకపోతే ఒక విచ్చలవిడితనము ఉన్నదనుకోండి, అవన్నీ పోందే వాళ్ళు ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఎలా ఉంటారు? అవును. ఈ మనిషి ప్రవృత్తి మారాలి. ఇప్పుడు వృత్తులు ఎప్పుడు పోతాయి? మనిషి ప్రవృత్తి పోయినప్పుడు వృత్తులు పోతాయి. అందుకని ఇది వృత్తికి ప్రవృత్తికి అంత దగ్గర అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మరో పక్కనేమో ఓయో రూమ్స్ పైన, హోటల్స్ పైన దాడులు చేస్తూ ఉంటారు, చాలా మందిని పట్టుకుంటూ ఉంటారు. పట్టుకున్న తర్వాత చట్టాలు ఇవి చెబుతున్నాయి కాబట్టి ఏం చేస్తారు? ఏమీ లేదు, ఫోటోలు వేసుకుని నీకు ఇస్తాం అంతే, అంతకంటే ఏమీ లేదు. మేమేదో చాలా చేసేసాం, డ్యూటీ బాగా చేసామని చెప్పి వాళ్ళ భుజాలు వాళ్ళు తట్టుకుని ఆ రోజుకి మేము జీతం తీసుకుంటున్నాం కాబట్టి చాలా పని చేసేసామనుకుంటారు, అంతకంటే ఏమీ లేదు అక్కడ. అందుకని ఇది మనం మాట్లాడుకునేంత చిన్న సబ్జెక్ట్ అయితే కాదు. ఇది చాలా చాలా వేళ్ళునుకుపోయింది, లోతైన సబ్జెక్టు. దీనికి ఈ వ్యాపారం జరగటానికి చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది పోలీసులు, చాలామంది అధికారులు, చాలామంది ధనవంతులు కలిసి చేసే ఒక చీకటి వ్యాపారం ఇది. ఇందులో ఎవరి భాగస్వామ్యం వాళ్ళకుంది, ఎవరి పేమెంట్ వాళ్ళకుంది, అందుకని జరుగుతుంది. దీనికి ఇప్పుడు చట్టం కూడా మంచి మేలు ముసుగేసేసింది, ఇంకేముంది, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.